నమస్కారం. నా పేరు డాక్టర్ కె. కిరణ్ కుమార్ రెడ్డి. నేను కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరులో పంటల ఉత్పత్తి విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము జీవామృతం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు జీవామృతం చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి 4 చక్రాలు. వాటిలో జీవామృతం ఒకటి. మిగతావి బీజామృతం, ఆచ్ఛాదన మరియు నీటి యాజమాన్యం. జీవామృతం తయారీకి కావలసిన పదార్థాలు: 10 కిలోల దేశీ ఆవు పేడ, 10 లీటర్ల దేశీ ఆవు మూత్రం, 2 కిలోల నల్ల బెల్లం, 2 కిలోల పప్పు దినుసుల పిండి, ఉదాహరణకు ఉలవ, అలసంద, కంది, మినప, పెసరపిండి ఏదైనా లేక వీటిని కలిపైనా వాడవచ్చు. పిడికెడు పుట్టమట్టి లేదా గట్టుమట్టి, 200 లీటర్ల నీరు. కావలసిన పరికరాలు: ఒక డ్రమ్ము, ఒక గోనె సంచి మరియు ఒక జీవామృతం తయారీ విధానం: ఎండ తగలని చోట పెట్టిన సిమెంట్ తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి మరియు పిడికెడు పుట్టమట్టి అందులో వేసి బాగా కలపాలి. తరువాత గడియారం ముళ్ళు తిరిగే దిశగా, అంటే సవ్య దిశలో కర్రతో కలియ తిప్పాలి. జీవామృతం మురగబెట్టే విధానం: ఈ మిశ్రమాన్ని 4 రోజుల పాటు ఒక గోనె సంచిని కప్పి ఉంచి మురగబెట్టాలి. రోజు ఉదయం 1 నిమిషం, సాయంత్రం 1 నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. జీవామృతం పంటకు, భూమికి మేలు చేసే విధానం: ఈ మిశ్రమంలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు ఒకసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. అప్పటి నుంచి వారం రోజుల్లోగా ఉపయోగించాలి. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి సాగునీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు. జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారాన్ని పెంచడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. పంటలకు మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం ఈ ఆవు పేడ, మూత్రం. పేడ, మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి నీటిలో కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు ఒకసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. పైన తెలిపిన విధంగా రైతులు అందరూ జీవామృతాన్ని తయారు చేసుకొని వాడుకొని దిగుబడులను పెంచుకోవాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.